ఇప్పుడు ప్రతి లైఫ్లో ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో బిజినెస్లో టఫ్ టైమ్స్ వస్తాయి. టఫ్ టైమ్స్ రాకుండా ఉంటుందా? మీ కెరియర్లో అయినా నా కెరియర్లో అయినా ఎవరిది చూసుకున్నా అప్ అండ్ డౌన్ కామన్ ఉంటాయి. ఎస్, అప్ అండ్ డౌన్స్ కామన్. అయితే టఫ్ టైమ్స్ వచ్చినప్పుడు మైండ్ గనక టఫ్గా ఉంటే టఫ్ టైమ్స్ కెనాట్ షేక్ టఫ్ మైండ్స్. పెద్ది ఈజ్ 100% ప్రూఫ్ ఫర్ దిస్. ఆయనకు వచ్చి నువ్వు మామూలు టఫ్ టైమ్స్ అండి పెద్దకి. అయితే టఫ్ మైండ్గా ఎదగాలి అంటే ఎండ్యూరెన్స్ డెవలప్ చేసుకోవాలి. ఆ ఎండ్యూరెన్స్ ఎక్కడి నుంచి వస్తుందంటే కష్టాలని ఎదుర్కోవటంలో నుంచి వస్తుంది. నేను మీకు ఒక సింపుల్ ఉదాహరణ ఇస్తాను. ఓకే, మనకి ఇక్కడ 2 కప్స్ ఉన్నాయండి, రైట్? దీంట్లో కోల్డ్ వాటర్ పోసాం. ఈ కోల్డ్ వాటర్ ఏంటంటే మన కోల్డ్ సిచ్యువేషన్స్, అంటే సింపుల్గా చెప్పాలంటే మన కంఫర్ట్ జోన్, ఓకే, మనల్ని బాగా సుఖంగా చూసుకునేది. దీంట్లో హాట్ వాటర్ ఉన్నాయి, లిటరల్గా చెప్పాలంటే మరిగిన నీళ్ళు ఉన్నాయి. ఇది మన కంఫర్ట్ జోన్ అయితే ఈ హాట్ వాటర్ మన స్ట్రగుల్ జోన్ అండి. పెద్ద మనకి ఏం నేర్పిస్తుందంటే ఇప్పుడు టీ బ్యాగ్ తీసుకొని కంఫర్ట్ జోన్లో ముంచాం అంటే మనల్ని మనం కంఫర్ట్ జోన్లో కోల్డ్ జోన్లో పెట్టుకున్నాం. ఏమన్నా అవుతోందా? ఏమన్నా గ్రోత్ వచ్చిందా? ఏమన్నా ఏం లేదు, శూన్యం. ఈ కోల్డ్ జోన్ ఏంటంటే పెద్ది ఆ కొండ కింద గ్రామంలో ఉన్న టైం అనమాట. కంఫర్ట్ జోన్. కంఫర్ట్ జోన్. ఏదో క్రికెట్ ఆడారు, క్రికెట్ ఆడితే ఓ 2 రూపాయలు వచ్చినాయి, బెల్లం ఫ్యాక్టరీలో పనిచేశారు, ఓ 2 రూపాయలు వచ్చినాయి, నేను అన్న భావంలోనే ఉన్న క్యారెక్టర్ అది. అర్థమవుతుందా? దాని తర్వాత అప్పలసూరి గారి క్యారెక్టర్ చనిపోతుంది. చనిపోయిన తర్వాత కోల్డ్ జోన్లో ఉన్న పెద్ది స్ట్రగుల్ జోన్లోకి షిఫ్ట్ అవుతాడు. నా ఆ షిఫ్ట్ అయినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ స్ట్రగుల్ జోన్ని నేను వేడి నీళ్ళు అంటున్నా. నా ఈ పెద్దిని అవమానాలలో ముంచారు. ఏమండి? అవమానాలలో ముంచారు, చాలా చులకన చేసి మాట్లాడారు. తర్వాత